ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈవీఎంల్లో ఏదో గందరగోళం జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి భావిస్తూనే ఉన్నారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికల ఫలితాల రోజునే ఈవీఎంల్లో సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు, కాకపోతే మన దగ్గర ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా మాట్లాడలేము అని చెప్పడం జరిగింది. అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయటం జరిగింది. వారందరి ప్రేమ ఎటుపోయింది, వీళ్ళంతా నాకు ఓటు వేసినటువంటి వాళ్లే, కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగింది, దాని గురించి మాట్లాడటానికి మన దగ్గర ఆధారాలు లేవు అని చెప్పి ఆయన పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితులు. అయితే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేసి ఎలక్షన్ కమిషన్కి డబ్బులు చెల్లించి మరి 12 పోలింగ్ బూతుల్లో వీవీప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్పులను లెక్కించండి అని చెప్పి కోరటం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం దీనికి విముఖత చూపించటం, మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అని చెప్పటం, దీనికి సంబంధించే ఏర్పాట్లు కూడా చేయటం, చివరకు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతినిధులు మాకు కావాల్సింది ఇది కాదు అంటూ వాకౌట్ చేసి వెళ్ళిపోవడంతో ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం నేత ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ని కలవటం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ అనుమానాలని, వివిధ రాజకీయ పార్టీల మధ్య ప్రజల్లోనూ నెలకొన్నటువంటి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీదే ఉందని, దీనికి సంబంధించి ఎన్నికల సంఘం స్పందించాలని, 12% ఓటు శాతం తేడా రావటం అంటే ఇది చిన్న విషయం కాదని, అలాగే ఇప్పటి వరకు ఫామ్ 20లు రిలీజ్ చేయలేదని, వెంటనే ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20ని కూడా రిలీజ్ చేయాలని, దీనికి సంబంధించినటువంటి వివరాలను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరచాలని, త్వరలోనే ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు తీసుకుంటుందని చెప్పి భావిస్తున్నాను అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. మరి ఓవరాల్గా దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది చూడాలి. మరొక పక్క బాలినేని శ్రీనివాసరెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏపీ హైకోర్టులో ఆల్రెడీ దీని మీద కేసు నడుస్తుంది, జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తుంది. మరి ఎటువంటి జడ్జిమెంట్ వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.